హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ జిల్లాల వారీగా మనకేంటంటే మనకు కొత్త రేషన్ డీలర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 5 years వరకు ఇక్కడ నోటిఫికేషన్ రాదు. ఇప్పుడు మీరు అర్హులైతే మాత్రం ఓవరాల్గా ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 5,000 వేకెన్సీస్ పైన ఉన్నాయి. ఆల్రెడీ 2 నోటిఫికేషన్స్ సంబంధించి మన వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మరి కానీ చూసుకున్నట్లయితే మరిన్ని 2 జిల్లాల్లో రావడం జరిగింది. ఇందులో మీరు అర్హులైతే అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఎక్కడ అప్లై చేసుకోవాల్సి వస్తుంది, అలానే మీ జిల్లా వాళ్ళు అంటే వేరే వాళ్ళ జిల్లా వాళ్ళు చూస్తున్నప్పటికీ మీరు ఏం చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ పోయేసి మీరు దరఖాస్తు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చిన్న మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు. అలానే మీరు ఏం చేస్తారంటే కామెంట్స్ పైన డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా రీడ్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి. మరి అర్హతలు ఏముండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అలానే మీరు ఏజ్ లిమిట్స్ ఏముండాలి అనే పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే అప్డేట్ అనేది 2 జిల్లాల్లో మనకు రావడం జరిగింది. ఫస్ట్ జిల్లా మీరు కానీ చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. అయితే ఎవరు ఇక్కడ మనకు దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు, వివిధ జిల్లాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే మనకు చౌక దుకాణానికి సంబంధించి దరఖాస్తు శాశ్వత ప్రత్యేకంగా అంటే పర్మనెంట్గా ఇక్కడ మీకు రావడం జరిగిందండి. అయితే ఇది మీరు ఈ మండలాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం ఖాళీలు ఇన్ని ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే 201 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇది మీరు కానీ చూసుకుంటే కర్నూలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే మీరు ఏం చేయాలి, రెవెన్యూ కార్యాలయంలో వెళ్ళేసి అంటే మనకు ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది కదా, మనకు కర్నూలులో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం వెళ్ళేసి మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ జిల్లాలకు సంబంధించి ఇక్కడ పూర్తిగా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలానే వచ్చే నెల 5వ తేదీన ఇక్కడ మీకు రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అనేది ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు, జస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఈ రోజు న్యూస్ పేపర్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఈనాడు న్యూస్ పేపర్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ మనకు రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అనేది ఇచ్చారు. అంటే 201 పోస్టులు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్లో ఉన్నాయని ఖాళీ ఉన్నాయి. వచ్చే నెల 5వ తేదీన రాత పరీక్ష అంటే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు మండలాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని మండలాలు ఎక్కడెక్కడ ఖాళీలు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు, అలానే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై ఇందులో చేసుకోవచ్చు. అలానే అప్లై చేసుకున్న అభ్యర్థుల మీద ఎలాంటి కేసెస్ లేకుండా క్లియర్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే మీ విలేజెస్లో ఉన్నటువంటి తహసీల్దారి కార్యాలయం లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వెళ్ళేసి కనుక్కోండి. రేషన్ డీలర్కి సంబంధించి అప్లికేషన్ అక్కడ దొరుకుతుంది. అది ఫిలప్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. డాక్యుమెంట్స్ అన్ని మీరు కానీ చూసుకుంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలానే కుల ధృవీకరణ పత్రం, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మీకు కుల ధృవీకరణ పత్రంతో పాటు నివాస ధృవీకరణ పత్రం, అలానే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేసి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ మీకు జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు కర్నూలు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. అలానే మనకు తెనాలి డివిజన్లో 152 ఉద్యోగులు ఉన్నాయి. నిన్న నైట్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లు ఇచ్చాను. ఇక్కడ ఇది మనకు కర్నూలు జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. ఇందులో మీరు చాలా క్లియర్ గా ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనం చూసుకుంటే రాత పరీక్ష ద్వారా 80 మార్క్స్, 20 మార్క్స్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ నెల 30 లోపల రెండిట్లో కూడా ఈ నెల 30 లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలండి. ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి. అలానే మరొక జిల్లాలో మీరు కానీ చూసుకుంటే ఆయా పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారండి. అంటే ఇది ఒక పథకం కింద మనకు కొత్తగా ఒక అంగన్వాడీ కేంద్రం అయితే ఇక్కడ ఏర్పడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆయా పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు క్లియర్ అనేది ఇచ్చారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. దాంతోపాటు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. స్థానికంగా నివసిస్తున్న వాళ్ళ అభ్యర్థులు ఇక్కడ వివాహమైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2024 జూలై 1 నాటికి మీరు కానీ చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. అలానే 21 సంవత్సరాల వాళ్ళ అభ్యర్థులు కానీ అప్లై కానీ చేసుకోకున్నట్లయితే 18 సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నారు. అలానే అప్లికేషన్ అనేది కూడా మనకు డిసెంబర్ 31 సాయంత్రం 5 లోపల ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మనం కానీ చూసుకున్నట్లయితే సంబంధిత దగ్గర ఉన్నటువంటి మనకు ఆ కేంద్రం వెళ్ళేసి ICDS ప్రాజెక్ట్లో వెళ్ళేసి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇది మనకు రావడం జరిగింది. ఎక్కడి నుంచి మనకు ఇక్కడ పాలేరు అనే మనకు మండలంలో అయితే అప్డేట్ అనేది రావడం జరిగిందండి. పూర్తి వివరాలు అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఆల్రెడీ మార్నింగ్ దీనికి సంబంధించిన ఆర్టికల్ రాయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి.
ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూస్తున్నందుకు. ఈ వీడియో నేను చేస్తారంటే ఒక చిన్న లైక్ చేయండి, అలానే మీ పేరు అనేది కామెంట్స్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి అనేది వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.